నాగార్జున గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ రివర్స్ టెండరింగ్ రద్దు, అలాగే సెబ్ రద్దు చేసి ఎక్సైజ్ పాలసీ పునరుద్ధరణ లాంటి నిర్ణయాలు తీసుకుంది. అలాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసింది. మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ కేబినెట్ భేటీని మీరు ఎలా చూస్తారు? ముందుగా మీకు, స్వతంత్ర టీవీ వీక్షకులకు, అలాగే ఇవాళ చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు దాటి సుమారుగా 2.5 నెలలు అవుతుంది. మనకి దాదాపు గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పాలన జరిగింది, దాంట్లో రాష్ట్రం ఎలా నష్టపోయింది, ఎంత వెనక్కి వెళ్ళింది అనేటువంటిది ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడిప్పుడే కాస్త కుదురుకొని మళ్ళీ గాడిలో పడుతోంది పాలన, రాష్ట్రం యొక్క నడక అనేటువంటిది మళ్ళీ మొదలైందని చెప్పేసి చెప్పడానికి ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి దోహదపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే మనకి ఇవాళ తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయాల్లో ఇందాక మీరు అన్నట్టుగా రివర్స్ టెండరింగ్ విషయం కానివ్వండి, తర్వాత ఇసుక విధానం మీద వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, తర్వాత వచ్చేసేసి అసైన్డ్ ల్యాండ్స్ గురించి తీసుకున్నటువంటివి, అట్లాగే పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఉన్నటువంటి ఫోటోలు తొలగించడం, అలాగే రాళ్ల మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సుమారు 77 లక్షల సర్వే రాళ్లు వాటి మీద ఉన్నది తొలగించడం అనేటువంటి ఇలా రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వీటిల్లో తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు, సగం పైన ఉన్నటువంటి నిర్ణయాలన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దడానికే సరిపోతాం. రివర్స్ టెండరింగ్ విషయమే మనం తీసుకున్నాం. పోలవరంలో వాళ్ళు చాలా గొప్పగా చెప్పింది ఏంటంటే రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపుగా 800 కోట్ల రూపాయలు మేము రాష్ట్రానికి ఆదా చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ప్రాక్టికల్ గా జరిగింది చూస్తే ఇవాళ 5 సంవత్సరాల పాటు పోలవరంలో కనీసం 2% పనులు పూర్తి చేయకపోవటం మూలాన 5 సంవత్సరాల్లో ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఎస్కలేట్ అయిందండి. అదే కాంట్రాక్టర్ కి మళ్ళీ 1200 కోట్లు 1300 కోట్లు అదనంగా వాళ్ళు గ్రాంట్ చేయడం కూడా జరిగింది. 800 కోట్లు మిగిల్చామని చెప్పి నిపుణులందరూ చెప్పారు. మీరు ఇది గనక ఆపారు అంటే చాలా నష్టపోతుంది అనేటువంటిది అటు కేంద్ర ప్రభుత్వం చెప్పింది, నిపుణులు చెప్పినా కూడా వినకుండా రివర్స్ టెండరింగ్ అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థాన్ని తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ ని పూర్తిగా నాశనం చేయడం జరిగింది. 120 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తున్నటువంటి కార్ ని సడన్ బ్రేక్ లాగితే ఏమవుతుందండి? కొడుతుంది. కానీ వైసీపీ ఏం చెప్తుందంటే ఈ రివర్స్ టెండరింగ్ వలన చాలా లాభాలు ఉన్నాయి, ప్రజల వేల కోట్ల సంపదను అయితే జగన్మోహన్ రెడ్డి కాపాడారు, కానీ ఈ విధానాన్ని రద్దు చేసి కూటమి తప్పు చేస్తుందని అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి మరి? ఎంత చక్కగా కాపాడిందో ప్రజల యొక్క ధనాన్ని. ఒక్క ఎక్సైజ్ పాలసీ తీసుకుంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో బయటకు వచ్చే కుంభకోణాలతో ఎన్ని వేల కుంభకోణాలు వస్తున్నాయో, ఎన్ని వేల కోట్ల రూపాయలు మనం చూస్తున్నామండి. ప్రజల్ని మభ్యపెట్టి పాలన చేయటం అనేటువంటిది వైసీపీ పార్టీ చేసినటువంటి అతిపెద్ద తప్పు. చేసింది చెప్పకుండా ఒక రహస్య ఎజెండా తోటి చేసినటువంటి పాలన అంతా కూడా రాష్ట్రాన్ని సుమారు 15-20 సంవత్సరాలకు వెనక్కి తీసుకెళ్లింది అనేటువంటిది ఒక విశ్లేషకుడిగా నా అభిప్రాయం. ఒక్క విషయం, అందుకనే నేను కేవలం దీని మీదే మాట్లాడుతున్నటువంటి కారణం ఏంటంటే రివర్స్ టెండరింగ్ అనేటువంటిది ఇవాళ అద్భుతమైనటువంటి ఇద్దరు నీటిపారుదల శాఖ మంత్రులను మనం చూసాం 5 ఏళ్ల కాలంలో. ఒకరేమో తొడలు గుట్టి మీసాలు తిప్పి ఛాలెంజ్ చేసేటువంటి మినిస్టర్ ఒక ఆయన అయితే అసలు క్యూసెక్ అంటే ఏంటో, టీఎంసీ అంటే ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి, నేనేమన్నా ఇంజనీర్ అనేటువంటి ఇంకొక మంత్రిని చూసాం. టోటల్ గా 5 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి పని గుండె సున్నాగా ఉండి కనీసం 2% పూర్తి చేయలేకుండా ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిని కల్పించినటువంటి గత ప్రభుత్వాన్ని మనం ఏమనాలో అర్థం కావట్లేదు. అలాగే అనుచితమైన నిర్ణయాలు, పాసు పుస్తకాలు శాశ్వతంగా ఉండేటువంటి ఆస్తి పత్రం మీద, పాసు పుస్తకం మీద ఆయన యొక్క ఫోటో ఉండాలనేటువంటి ఆసక్తితోటి అది చేసినటువంటి పిచ్చి పని. అలాగే సర్వేరాళ్ల మీద వాళ్ళ 77 లక్షల సర్వేరాళ్ల మీద ఎలా తొలగిస్తారు అనేటువంటిది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. మళ్ళీ ఎన్ని 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతుందో అర్థం కావట్లేదు. దానికంటే కూడా మొన్న ఎవరో ఒక సజెషన్ ఇచ్చారంటే శుభ్రంగా రాయిని పైకి పీకి తిప్పితే నాటేస్తే సరిపోతుంది,
ఆ బొమ్మ ఉన్నటువంటిది భూమిలో పెట్టి పైన పెడితే సింపుల్ గా అయిపోతుంది. ఏముందండి, పైన రంగేస్తే సరిపోతుంది కదా, పైన రంగు వేస్తే సరిపోతుంది. రంగు వేయడానికి కూడా ఎంత అవుతుంది అనేటువంటిది మనకు తెలియట్లేదు. ఇవన్నీ కూడా అనవసరమైన ఖర్చులే కదా. కేబినెట్ నిర్ణయాలు అంటే ఏంటంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన దాంట్లో ఇవాళ కేబినెట్ లో సగం నిర్ణయాలు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సరిచేయడానికి సరిపోయేటువంటి నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. అలాగే అసైన్ ల్యాండ్ లెక్క చెప్పినప్పుడు ఇందాక ఆశ్చర్యకరంగా 36 లక్షల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఉంటే దాంట్లో దాదాపుగా 16 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమై ఉన్నాయి. దాంట్లో కూడా ఎక్కువగా చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అతి ఎక్కువగా ఈ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయంటున్నారు. అలాగే రిటైర్ అయినటువంటి గత సిఎస్ గారు ఆయన ఒక 800 ఎకరాల దాకా ఇలాంటి ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేటువంటి అభియోగాలు కూడా అవి ఎవరికి నిజం అనేది పక్కన పెడితే అభియోగాలు అయితే వచ్చాయి.